హలో గైస్, ఈ వీడియోలో ఫ్యూరియస్ మూవీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ దానికంటే ముందు ఎవరన్నా ఛానల్ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీని 5 చాప్టర్స్ గా చెప్పారు. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ద పోల్ ఆఫ్ ఇన్యాక్సెసిబిలిటీ, చాప్టర్ 2 వచ్చేసి లెసన్స్ ఫ్రమ్ ది వెస్ట్‌ల్యాండ్, చాప్టర్ 3 ద స్టోవే, చాప్టర్ 4 హోమ్వర్డ్, చాప్టర్ 5 బియాండ్ వెంజెన్స్. స్టోరీ టెల్లింగ్ లో చాప్టర్ వైజ్ గా చెప్పడం ఇదొక విధానం గైస్. అలానే డైరెక్టర్ జార్జ్ మిల్లర్ చూపించారు. మూవీ స్టార్టింగ్ లో యంగ్ ఫ్యూరియస్ అని చూస్తాము. తనతో పాటుగా తన ఫ్రెండ్ వాల్కెరీ ఒక ఫ్రూట్ ని తీసుకుంటారు. వీళ్ళుండే ప్లేస్ గ్రీన్లాండ్. ఈ గ్రీన్లాండ్ ని ద ప్లేస్ ఆఫ్ అబాండెన్స్ గా పిలుచుకుంటారు. ఆ ప్లేస్ లో కావాల్సిన ఫుడ్, వాటర్, ట్రీస్ వంటి సోర్సెస్ ఉంటాయి యానిమల్స్ తో పాటుగా. అప్పుడే డిమండస్ కి చెందిన బైక్ రైడర్స్ ఫుడ్ కోసం అక్కడికి వస్తారు. హార్స్ ని కూడా చూడొచ్చు. అప్పుడే ఫ్యూరియస్ ఆ బైక్ రైడర్స్ యొక్క ఆయిల్ పైప్స్ ని కట్ చేస్తుంది. అది బైక్ రైడర్స్ గమనిస్తారు. ఫ్యూరియస్ వెంటనే విజిల్ వేస్తుంది. అది వాళ్ళ మదర్ విని వెళ్తుంది అక్కడికి. ఇక్కడ ఒక సర్ప్రైజ్ కామియా ఉంటుంది. తనతో పాటుగా ఉన్నది రియల్ లైఫ్ లో క్రిస్ హెమ్స్వర్త్ యొక్క తన వైఫ్. సో తనైతే యాక్ట్ చేసింది మూవీలో. థోర్ 4th పార్ట్ లో తన డాటర్ తో యాక్ట్ చేసిండు. ఇంకా ఫ్యూరియస్ మూవీలో తన వైఫ్ యాక్ట్ చేశారు. ఫ్యూరియస్ అని బైక్ రైడర్స్ అయితే కిడ్నాప్ చేస్తారు. వాళ్ళని చేస్ చేస్తుంది వాళ్ళ మదర్. ఆఖరికి ఒక రైడర్ మిగులుతాడు. ఫ్యూరియస్ అని డిమండస్ దగ్గరికి తీసుకువెళ్తారు. ఆఖరికి తను ఒక గ్రీన్లాండ్ నుంచి వచ్చిందని మెకానిక్ ద్వారా తెలుస్తుంది. ఆ ప్లేస్ గురించి మాత్రం ఎంత బలవంతం పెట్టినా సరే ఫ్యూరియస్ చెప్పదు. ఎందుకంటే వాళ్ళ ప్లేస్ చెప్తే మళ్ళీ సొంతం చేసుకుంటాడు కాబట్టి. అందుకోసమనే లాస్ట్ గా ఒక రైడర్ మిగులుతాడు. ఆ ఒక్క రైడర్ ని కూడా చంపేస్తుంది ఫ్యూరియస్ మదర్ మేరీ. తను వాళ్ళ ప్లేస్ కి వచ్చి మరి ఎస్కేప్ అవుతారు ఇద్దరు. కానీ డిమండస్ మనుషుల ద్వారా వాళ్ళని ఫాలో అవుతారు. మేరీ ఒక సీడ్ ఇస్తుంది ఫ్యూరియస్ కి. నువ్వు ఎలాగైనా సరే ఈ సీడ్ ని తీసుకొని గ్రీన్లాండ్ కి వెళ్లి ప్లాన్ చేయని చెప్తుంది. ఇది నీకు ఇస్తున్న ప్రామిస్, ఖచ్చితంగా దాన్ని నెరవేర్చు అని చెప్తుంది తనకి. డిమండస్ అయితే మేరీని పట్టుకుంటాడు. మళ్ళీ తన మదర్ కోసం ఫ్యూరియస్ అక్కడికి వస్తుంది. వాళ్ళ మదర్ కళ్ళ ఎదురుగానే చాలా దారుణంగా చంపుతాడు. అప్పటి నుంచి గ్రడ్జ్ ఉంటుంది. డిమండస్ ఎలాగైనా చంపాలని తనని ప్రిజనర్ గా ఉంచుకుంటాడు. తర్వాత సిటడల్ లో ఉండే ఒక వార్ బాయ్ స్కై బ్లడ్ కలర్ గన్ షాట్ సౌండ్ విని అది చూసి డిమండస్ తన మనుషులతో పాటు అక్కడికి వెళ్తారు. ఆ వార్ బాయ్ ఇలా చెప్తాడు, నేను ఉండే ప్లేస్ సిటడెల్, అక్కడ ఫ్రెష్ వాటర్, ట్రీస్ కావాల్సినవన్నీ ఉంటాయి. ఇలా చెప్పేసరికి డిమండస్ సిటడెల్ కి వెళ్తారు. అక్కడికి రాగానే తను గమనించేది వాళ్ళ పీపుల్స్ కి ఫుడ్, వాటర్ సరిగ్గా ఉండటం లేదని. దాన్ని వాడుకొని పెద్ద అనౌన్స్మెంట్ ఇస్తాడు. మీరు ఉన్న ఈ పరిస్థితుల్లో ఒక మంచి లీడర్ ని సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. లీడర్ మీకు రిటర్న్ గా మీకు ఏమి ఇవ్వటం లేదు, సో నన్ను చూస్ చేసుకోండి అని అనౌన్స్మెంట్ లో చెప్తాడు. సిటాడెల్ లీడర్స్ ని చూస్తాము. తను ఇమోర్టన్ జో ఇద్దరు సన్స్ క్రోటస్ అండ్ రిక్టస్ ప్లే ఇచ్చిన దాని ప్రకారం డిమండస్ కి అర్థమవుతుంది ఇది ఒక ట్రాప్ అని. క్రోటస్ మేమే మిమ్మల్ని ఇప్పుడు చంపబోతున్నామని చెప్పేసరికి వార్ బాయ్స్ అందరు కలిసి వాళ్ళని చంపేస్తాడు. ఫ్యూరియస్ అని ఒకరు పట్టుకొని లాగుతుంటే తనని కాపాడతాడు డిమండస్. ఇంత చేసినా డిమండస్ అయితే ఊరుకోడు కదా. ఇమోటాకి చెందిన గ్యాస్ టౌన్ ని సొంతం చేసుకుంటాడు. గ్యాస్ టౌన్ అనేది ఒక ఫ్యాక్టరీ లాంటిది. అక్కడనే ఆయిల్ ఇంకా గ్యాస్ ని సప్లై చేసుకుంటారు. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని డైరెక్ట్ గా ఇమోటాతో ట్రేడ్ చేస్తాడు. ఆ ట్రేడ్ లో డిమండస్ డిమాండ్ చేసేది ఏంటంటే ఫుడ్, వాటర్, మిల్క్ ఇవన్నీ డబుల్ కావాలి మాకు. ఇలా అడిగేసరికి ఒప్పుకుంటాడు. కానీ దానికి ఒక కండిషన్ ఇస్తాడు. వీళ్ళకి సంబంధించిన వార్ రిగ్ ని గ్యాసోలిన్ కి వస్తే ఇవన్నీ నీకు దక్కుతాయని జో చెప్తాడు. వార్ రిగ్ అంటే ఒక సప్లై ట్యాంక్. దీన్ని వీళ్ళు ఈ వార్ రిగ్ ని వాళ్ళే తయారు చేసుకుంటారు. ఇది మనం తర్వాత చూస్తాం. ఆ వార్ రిగ్ లో ఫుడ్, వాటర్, మిల్క్ ట్రాన్స్పోర్టేషన్ కోసం యూజ్ చేసుకుంటారు. దీంతో పాటుగా రిటర్న్ గా ఫ్యూరియస్ అని ఇంకా మెకానిక్ ని తీసుకుంటాడు. ఫ్యూరియస్ అని ఇమోటా తన వైఫ్ తో ఉండనిస్తాడు. జోకి ఇంతమంది వైఫ్స్ ఎందుకున్నారంటే తను నెక్స్ట్ పుట్టబోయే బేబీ హెల్దీగా పుట్టాలని అంతమంది ఉంచుకుంటాడు. దాంతో పాటుగా ఫ్యూరియస్ అని కూడా ఇలాగే హెల్ప్ అవుతుందని తీసుకుంటాడు. ఈ రీజన్ వల్ల అంతమందిని పెట్టుకుంటాడు. వాళ్ళిద్దరి సన్స్ కూడా వాళ్ళు అన్హెల్దీగానే ఉంటారు. దీని గురించే నెక్స్ట్ సీన్ లో చూస్తాము. ఒక వైఫ్ ఒక బేబీ పుడతాడు అన్హెల్దీగా. తర్వాత రిక్టస్ వచ్చి ఫ్యూరియస్ అని రేప్ చేయాలని చూస్తాడు. అక్కడి నుంచి తప్పించుకుంటుంది. అప్పటి నుంచి అనుకుంటుంది ఒక గర్ల్ గా కాకుండా బాయ్ గా ఉండాలని. అందుకోసం అనే హెయిర్ కట్ చేసుకుంటుంది. ఇంకా ఎవరితో కూడా మాట్లాడకుండా ఉంటుంది. ఆ తర్వాత గ్యాసోలిన్ కి సప్లై వెళ్ళటానికి వార్ రిగ్ ని తయారు చేసుకుంటారు. దానికి ప్రెటోరియన్ జాక్ ని చూస్ చేసుకుంటారు. గ్యాసోలిన్ కి వెళ్తుంటే వార్ రిగ్ ని రైడర్స్ అటాక్ చేస్తారు. ఆ ట్యాంక్ కింద ఫ్యూరియస్ కూడా ఉంటుంది. తను హెల్ప్ చేసేసరికి సేఫ్ అయిపోతారు. యాక్చువల్గా తను ఏమనుకుంటుందంటే అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలని అన్ని రెడీ చేసుకుంటుంది, మోటార్ సైకిల్ తో సహా. జాక్
తన స్కిల్స్ చూసి ఇంప్రెస్ అవుతాడు. ఆఖరికి నిన్ను ఫ్రీ చేస్తా అని కూడా ఒప్పుకుంటాడు. తర్వాత వీళ్ళిద్దరి మధ్యన ఒక మంచి బాండింగ్ ఏర్పడుతుంది. వీళ్ళు నెక్స్ట్ బుల్లెట్ ఫామ్ కి వెళ్తారు. అక్కడే కావాల్సిన ఫుడ్, వాటర్, మిల్క్ ఆ రిగ్ లో నింపుకుంటారు. గ్యాస్ కోసం అని తర్వాత గ్యాస్ స్టోన్ కి వెళ్తారు. డెమంటస్ అయితే మాకు సప్లై తక్కువ వస్తుంది, ఇది సరిపోవట్లేదు, ఒక వార్ మీటింగ్ పెట్టి మాట్లాడాలని ఈ మెసేజ్ ఇమోటా జోకి చెప్పు అని జాక్ తో అంటాడు. కానీ రిటర్న్ గా వెళ్ళేటప్పుడు మాత్రం వాళ్ళు గ్యాస్ కోసం చూస్తే వాళ్ళు ఖాళీగా వెళ్తారు. ఇంకా ఆ ట్యాంక్ లో ఉన్న ఫుడ్, వాటర్, మిల్క్ అంతా గ్యాస్ స్టోన్ లో ఉన్న పీప్ స్వాధీనం చేసుకుంటారు. ఇంత చేస్తున్న దానికి వీళ్ళైతే డెమంటస్ ని చంపాలని చూస్తారు. ఫైర్ ఆర్మ్, బుల్లెట్స్ రెడీ చేసుకోండి అని ఆర్డర్ ఇస్తాడు. మళ్ళీ వీళ్ళు ఫైర్ ఆర్మ్ కోసం అక్కడికి వెళ్తే డెమంటస్ అక్కడ కూడా స్వాధీనం చేసుకోవడం ప్లేస్ ని సిటాడెల్ లీడర్స్ కి తెలియకుండా వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా డెమంటస్ మాత్రం ఒక అడ్డు కూడా. జాక్ బుల్లెట్ ఫామ్ లోపలికే వెళ్ళిపోతాడు. ఫ్యూరియసా మాత్రం లోపలికి ఎంటర్ అవ్వదు. మొదట్లో జాక్ ని ఇక సేవ్ చేస్తుంది. తప్పించుకొని వెళ్తున్నారు అనుకునేసరికి మళ్ళీ డెమంటస్ వాళ్ళని ఫాలో చేస్తాడు. వాళ్ళని పట్టుకొని తన ప్లాన్ ఇక్కడ చెప్తాడు. తను అనుకునేది ఏంటంటే ఫస్ట్ గ్యాస్ స్టోన్ ని సొంతం చేసుకున్నాడు, నెక్స్ట్ బుల్లెట్ ఫామ్, ఆ తర్వాత నెక్స్ట్ టార్గెట్ సిటాడెల్ ని సొంతం చేసుకోవాలి, వేస్ట్ ల్యాండ్ ని రూల్ చేయాలని అనుకుంటాడు. జాక్ ని మాత్రం చాలా దారుణంగా హింసిస్తాడు. ఈ ఫైట్ లో ఫ్యూరియోసా లెఫ్ట్ హ్యాండ్ చాలా డ్యామేజ్ అవుతుంది. ఆ లెఫ్ట్ హ్యాండ్ ని హ్యాంగ్ చేస్తే దాన్ని కోసేసుకొని మరీ తప్పించుకుంటుంది అక్కడి నుంచి. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి తను సిటాడెల్ లో ఉంటుంది. డెమంటస్ సిటాడెల్ ని అటాక్ చేయడానికి గ్యాస్ స్టోన్ ఒక డిస్ట్రాక్షన్ గా వాడుకుంటున్నాడు. ఈ ప్లాన్ అంతా ఫ్యూరియసా జోకి చెప్తుంది. డెమంటస్ సిటాడెల్ ని అటాక్ చేయడానికి బయలుదేరుతుంటాడు. అలా డెమంటస్ కి, ఇమోటాకి, వీళ్ళకి 40 days వార్ జరుగుతుంది. నెక్స్ట్ ఫ్యూరియసా లెఫ్ట్ హ్యాండ్ లేదు కదా, మెకానికల్ ప్రాస్థెటిక్ ని తయారు చేసుకొని మరి వేసుకుంటుంది. తనకు కావాల్సింది ఒక కార్ వెళ్ళటానికి. అలా దాన్ని రిపేర్ చేసుకుని తను ఒక్కతే వెళ్ళిపోతుంది. ఆఖరికి డెమంటస్ ని పట్టుకుంటుంది. మొదట్లో డెమంటస్ అయితే గుర్తుపట్టాడు తనని ఫ్యూరియసా వచ్చింది అని. తన స్టోరీ చెప్పేసరికి అప్పుడు గుర్తుకు తెచ్చుకుంటాడు. డెమంటస్ అనుకునేది ఏంటంటే ఫ్యూరియోసాని నెక్స్ట్ డీగా చూడాలని అనుకుంటాడు, అంటే నెక్స్ట్ డెమంటస్ గా అని. అందుకే ఫ్యూరియోసాని ఎప్పుడు ద లిటిల్ డెమంటస్ అని పిలుస్తాడు. మేరీకి చేసిన క్రూరత్వానికి చంపదు. తన మదర్ ఫ్యూరియోసాకి ఒక సీడ్ ఇస్తుంది కదా అంతకు ముందు, డెమంటస్ ని ఒక ఫర్టిలైజ్ గా వాడుకొని తన మీద ప్లాన్ చేస్తుంది. ఇక్కడ మనం చూసేది డెమంటస్ నే. ఆ ట్రీ హ్యూమన్ యొక్క రీసోర్స్ ని యూటిలైజ్ చేసుకుని పెరిగి ఫ్రూట్స్ కూడా వస్తాయి. ఆ ఫ్రూట్ తీసుకొని ఇమోటా తన వైఫ్ దగ్గరికి వెళ్తుంది. ఫ్యూరియోసా తనకి ఉన్న నెక్స్ట్ గోల్ మిగతా వైఫ్స్ ని తీసుకొని గ్రీన్ ల్యాండ్ కి వెళ్ళటం. దీనికోసమనే నెక్స్ట్ సప్లై ట్యాంక్ లో వీళ్ళందరూ దాక్కునే ఉంటారు. మూవీ ఇలా ఎండ్ అవుతుంది. దాని తర్వాత జరిగే సీక్వెన్స్ అంతా మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్. ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ ఒక గ్రేట్ ఎండింగ్. డైరెక్టర్ జార్జ్ మిల్లర్ ఈ ఏజ్ లో కూడా ఇలాంటి మూవీని తీయడం అంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అది కూడా హై ఆక్టేన్ యాక్షన్ జోనర్ లో. అలాగే ఈ మూవీ కొంచెం నాకు స్లో పేసింగ్ అనిపించింది స్టోరీ. ఈ మూవీని చూసిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి ఈ మూవీ గురించి మీకు ఎలా ఉందో అని. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు